సువార్త 18వ అధ్యాయము 22-23 వచనాలను మనం చదువుకుందాం. కాదు, ఏం చదువుతున్నావమ్మా? 8 అన్న మైక్ ఆఫ్ చేయండి. మైక్ మౌత్ పీస్ పనిచేస్తుంది చూడ. ఓకే. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగము దేవుడు మన జీవితాల్లో ఫలింపచేయలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును విరిచి వడ్డించండి, నీ కృపలో భద్రపరచండి. ప్రభువా, మాకు కావలసినటువంటి వాక్య ఆహారమును నువ్వు మాకు భుజింపచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును నాకు మాకందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో కనబడుతున్నటువంటి మాట ఇది. ఫాజ్ అయిన పెట్టమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఏమి కనబడుతుంది ఇక్కడ అంటే, వారు ఏం చేశారు? ఆయన తన శిష్యులతో దోణెనెక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరలి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటను మనకు వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో చెప్పబడ్డటువంటి మాట, విశ్వాసులు మరియు యేసు ప్రభు కలిసి ఉన్నటువంటి దోణి మీదికి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఎక్కడికి వెళ్ళినాక వచ్చిందంటే, మధ్యలోకి వెళ్ళినాక వచ్చింది. ఎందుకంటే ఇది చాలా విశ్వాస ఆత్మీయ యాత్రలో మన నమ్మకాలకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రియులారా, ఈ తుఫాను అంటే ఏంటి? తుఫాను అనే మాటకు అర్థం ఏంటి? అసలు ఎందుకు వస్తుంది? మన ఆధ్యాత్మిక యాత్రలో ఎన్నో తుఫానులు వస్తూ ఉంటాయి. అసలు తుఫాన్ అంటే అర్థం ఏమిటి? మనము ముందుకు వెళ్ళకుండా ఆపేది. మన చేస్తున్న యాత్రలో ముందుకు వెళ్ళకుండా ఆపేది. ఎందుకంటే యేసు మరియు శిష్యులు ఉన్నటువంటి దోణిని ముందుకు వెళ్ళకుండా ఆపిందే తుఫాను. అయితే ఈ ఆధ్యాత్మిక యాత్రలో అనేక తుఫానులు ఉంటాయి. తుఫాన్ రాగానే మనం అనుకునే మొట్టమొదటి మాట ఏంటి? తుఫాన్ అనగా ఏంటి? శ్రమ, కష్టాలు. మన జీవిత యాత్రలో మనం ఎదుర్కొంటున్నటువంటి
మనల్ని అసహనానికి గురి చేస్తున్నటువంటి విషయాలు, శ్రమలు, కష్టాలు, కరువులు, అనారోగ్య సమస్యలు, మానసిక వేదన, ఇవన్నీ తుఫాన్ కిందకే వస్తాయి. అయితే ప్రియులారా, ఈ తుఫానుకు కారణం ఏమిటి అనేది మనకు అవసరం. మనము మన జీవితంలో ఒక శ్రమ కలిగింది అంటే 2 రకాలైనటువంటి ఆలోచన మన బుర్రలో గిరా గిరా తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిది, దేవుడు నా ప్రార్థన వినడం లేదు. మొట్టమొదటిది ఏమనుకుంటాం? దేవుడు నా ప్రార్థన వినడం లేదు. రెండవది, ఒకటి ప్రార్థన వినడం లేదంటే, రెండవది దేవుడు నన్ను శ్రమలకు అప్పగించాడు, దేవుడే కావలసుకొని నన్ను శ్రమల గుండా నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడు. ప్రియులారా, అసలు ఒక విశ్వాసి శ్రమ రాగానే శ్రమ ఎందుకు వచ్చింది అనేటటువంటి నిర్ధారణ చేసుకోవలసినటువంటి స్థాయి కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసికి ఆ కనీస జ్ఞానం ఉండాలి. ఎందుకు వచ్చింది శ్రమ అనేది కనీసం తెలిసి ఉండాలి. దాన్ని వివేచించగలిగిన ఆత్మీయ అంతస్తులో ప్రతి విశ్వాసి ఉండాలి. ఎందుకు అలా జరగట్లేదంటే, సంఘాల్లో ఉపదేశము అనేది అర్థమయ్యే స్థాయిలో లేదు. ఎందుకు అంటే, వేల ప్రసంగాలు వింటున్న విశ్వాసులకు కూడా ఏదెందుకు వస్తుందో తెలియని స్థాయిలో ఉన్నాం. భక్తి ఉంది, కానీ దానిని శక్తిని ఆశ్రయించేటటువంటి మార్గము తెలియదు. చాలామందికి ఇది తెలియదు. భక్తి చాలా ఉంది, కానీ శక్తిని అనుసరించి ఆ భక్తిలో ఉన్న శక్తిని అనుసంధానం చేసుకునేటటువంటి మార్గము తెలుపబడట్లేదు. ఈ మాట చాలామంది అంటారు. 3వ యోహాను పత్రికలో ఉన్నది కదా, ఏమున్నది 3వ యోహాను పత్రికలో? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుదు అంటాడు. ఆత్మ వర్ధిల్లితేనే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఈ ఆత్మ వర్ధిల్లాలంటే ఏం కావాలంటే, నెహెమ్యా భక్తుడు అంటాడు, 4:16 చదవండి ఒకసారి. నెహెమ్యా 4:16. మీరు మాకు వినబడేలా చదవాలంటే మైక్ పట్టుకొని చదివితే మాకు రికార్డింగ్లో వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది పట్టుకొని చదవండి. ప్రైజ్ ది లార్డ్. 10వ వచనం చదవమ్మా. చాలు. ఏమైందట? ఉన్న చెత్త విస్తారము కనుక ఏం చేయలేమంటున్నాడు ఈయన? గోడ కట్టలేము. పోయిన వారము, అంతకు ముందు వారము మన వర్తమానం కూడా ఈ గోడకు సంబంధించింది. చెత్త విస్తారముగా ఉన్నది కనుక గోడ కట్టలేము. ఇంకొక కారణం ఏం చెప్తున్నాడంటే, బరువులు మోయి వారి బలము తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది నాయన అంటే, ఉన్న చెత్త విస్తారంగా ఉన్నది కనుక గోడ కట్టలేము. కట్టాలంటే బలం కావాలి. బలానికి అడ్డంగా ఏమున్నది? చెత్త ఉన్నది. ఎందుకు ఇశ్రాయేలీల పట్టణమైనటువంటి దాంట్లో చెత్త కూరుకుపోయింది, నిండుకుపోయిందంటే, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? యూదులు ఐగుప్తులోనికి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలున్నారు అక్కడ?
ఇప్పుడు ఈసారి పోయినప్పుడు 700 సంవత్సరాలు ఉంటారు. అంతకాలం అక్కడ ఉన్నారు. నెహెమ్యా లేచాడు, దాన్ని పునరుద్ధరణకు పూనుకున్నాడు. పునరుద్ధరణకు పూనుకున్నాడు. చెట్ట కడదామని వచ్చేసరికి చూస్తే ఏమైపోయింది, ఆడంతా విస్తారమైన చెత్త ఉంది. ఏమిటి ఆ చెత్త? శుభ్రం చేసేవారు కరువయ్యారు కనుక, ఎవరు లేరు కనుక చెత్త విస్తారం అయిపోయింది. గోడ కట్టబడాలి, ఒక కట్టడం నిర్మించబడాలి. ఈరోజు విశ్వాసి కూడా ఏం చేయబడాలి? కట్టబడాలి. కట్టబడాలంటే ఏమడ్డం ఉన్నదంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు? చెత్త విస్తారంగా ఉంది. అలాగనే సంఘం కూడా అయిపోయింది, చెత్త విస్తారం అయిపోయింది. గోడ కట్టడానికి అవకాశము లేనటువంటి పరిస్థితిలోనికి వచ్చింది. ఈ చెత్త క్రీస్తు సంఘములో కూడా అలాగనే తయారైంది. ఈరోజు అసలు విశ్వాసులు నిర్మాణము లేదా సంఘంలో నిర్మాణము జరగకుండా అడ్డు వస్తున్నటువంటి మొట్టమొదటి కారణమైన చెత్త ఏంటి అంటే, మొట్టమొదటిది మానవ సహజమైన ఆలోచన విధానం. సరిగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యానం చేయాలనుకున్న వాక్యము నేర్చుకోవాలి, పంచుకోవాలనుకున్న వారు ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటిదంట? మానవ సహజమైనటువంటి ఆలోచన విధానం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనమును చూడండి, అక్కడ చెప్పబడింది. ఏంటిదట? వితర్కము, క్రీస్తుకు ప్రతి ఆలోచనయు క్రీస్తుకు లోబడినట్లు అని మాట్లాడుతున్నాడు. దాని మీద ఏమంటున్నాడు? వితర్కములు అది ఇది అంటున్నాడు. మానవ సహజమైన ఆలోచన విధానము ఎలాగుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వినండి, మానవ సహజమైన ఆలోచన విధానం అంటే ఏంటిది? నీకు అనుకూలంగా, నీకు తోచినట్టుగా నువ్వు ఆలోచించడం. చాలా పెద్ద అంశము, జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా చెప్తాను. ఏంటట? మొట్టమొదటిది మానవ సహజ ఆలోచన విధానం ప్రకారం ఆలోచించడం. 2 చెప్తాను, తర్వాత వీటి వివరణ చేస్తాను. 2వది ఏంటిదంటే, దేవుని ప్రత్యక్షత లేకుండా బైబిల్కి వాఖ్యానము చేయడం. ఏంటిది 2వది? దేవుని ప్రత్యక్షత లేకుండా, ఇది మెయిన్. దేవుని ప్రత్యక్షత లేకుండా వాఖ్యానము చేయడము. ఏం ప్రత్యక్షత కలిగి ఉండాలి? ప్రత్యక్షత అంటే ఏంటిది? దేవుని గ్రంథములో లేదా నీ జీవితంలో లేదా నీ సంఘములో నీ ఎదుటివారిలో దేవుడు చెయ్యబోతున్న కార్యాలను నీకు సాక్షాత్కరింపజేయడము లేదా నీకు తెలియజేయడము, ఇది ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత లేదు కనుకనే ఈరోజు అనేక రకమైన వక్రబోధలు వచ్చాయి. అనేక రకంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు వాక్యాన్ని మలుచుకుంటున్నారు. ఇది నిజమని చెప్పడానికి బైబిల్లో ఆధారిత వాక్యం ఒకటి ఉన్నది. ఏంటంటే, వాక్యము 2 అంచులు గల ఖడ్గము కనుక మేము అటు చెప్తాం ఇటు చెప్తాం. నువ్వు ఎటైనా చెప్పు, కానీ దేవుని ప్రత్యక్షతకు అనుగుణంగా నువ్వు చెప్పబడుతున్న మాట ఉండాలి. ఆ ప్రత్యక్షత లేకుండా, దేవుని వాక్య వివరణలో సరి అయినటువంటి విధానము లేకుండా నువ్వు పాటిస్తే నీ జీవితానికి ఆశీర్వాదం కాదు.
యావత్ ప్రపంచమంతటిలో అత్యధిక పాపులేషన్ ఈజ్ అ క్రిస్టియానిటీ. కానీ చాలామంది చెప్తున్నారు ఏమని, యేసు నామమున బాప్తిస్మము పొంది పాప క్షమాపణ రక్తం చేత శుద్ధీకరించబడ్డ ప్రతి వాడు రేపు పరలోక రాజ్యంలో ఉంటాడా? ఉంటాడో లేదో నేను పోయిన వారం వర్తమానంలో చెప్పాను, ఉండడు. ఎందుకు ఉండడు? ఉంటాడా? నమ్మకం ఉందా? యేసు రక్తము చేత తన పాపములను కడుక్కున్న ప్రతి వాడు పరలోక రాజ్యంలో ఉంటాడని ఎంతమంది నమ్ముతున్నారు? నేనైతే నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదో రీజన్ చెప్తా. ఎందుకు నమ్మడంటే దానికి టకటక ఆన్సర్ చెప్తాను. పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఈ ఏర్పరచబడ్డ వారిని సైతము మోసపుచ్చడానికి అది పనిచేస్తున్నది. దాంట్లో నుంచి వచ్చి దీంట్లో కలిగి దీంట్లో నుంచి మళ్ళీ అక్కడ తప్పించుకొని నిలబడ్డవాడు ఇంకెక్కడ నిందారహితుడిగా ఉండాలంటే దేవుని న్యాయపీఠం ఎదుటికి నువ్వు వెళ్ళిన తర్వాత ఏం కావాలి? నిన్ను నువ్వు నిరూపించుకోగలగాలి. కడగబడ్డావు ఎక్కడి దాకా తెలుసా? ఎంట్రీ పాస్ న్యాయపీఠం ఎదుటి దాకానే. నీకు అది అర్హతనే కానీ నువ్వు సెలెక్ట్ అయినట్టు కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రతి ఆదివారం ప్రభు బల్లా తీసుకోవడంతో నేను పరిశుద్ధుడను, పరలోక రాజ్యం పోతాను అనుకుంటున్నావు. దీనికంటే ముందు నీవు చేస్తున్న భక్తిలో నీకు ప్రత్యక్షత ఉండాలి. నువ్వేం పాటిస్తున్నావు, ఏం అనుకరిస్తున్నావు. ఓకే, మానవ జీవితంలో తప్పిదాలు సహజం, కానీ అక్కడ కూడా నీ జీవితం ఎలాగున్నది అనేది ఇంపార్టెంట్. సరే, అది మన అంశం కాదు, అటు వెళ్ళకూడదు. కానీ బైబిల్ వ్యాఖ్యానం అని చెప్పాము. దేవుని ప్రత్యక్షత లేకుండా దాన్ని బోధించడం, పాటించడం, ఈ రెండు ఖచ్చితమైనటువంటి అంశాలు. ఈ రెండు మన జీవితాల్లో దేవునికి అడ్డంకిగా ఉన్నాయి. అయితే ఈ తుఫాను, ఇవన్నీ ఎందుకు చెప్పానంటే తుఫాన్ అనేది వచ్చినప్పుడు అది ఏ ఉద్దేశ ప్రకారం వచ్చిందో అనడానికి చెప్పాను. అయితే ముందుకు వెళ్ళకుండా అడ్డుపడుతుంది. తుఫాను వస్తే, ఒకవేళ తుఫానులు మన జీవితంలో వస్తే, రాలేదా? తుఫాను అంటే ఏంటి? మనల్ని గలిబిలి చేసేది. శిష్యులున్న ధోని ఏమైంది? తుఫాన్ రాగానే గలిబిలి అయిపోయింది. ఎందుకు గలిబిలి అయిపోయింది? గాలి అలలు అంతా బీభత్సం అయిపోయింది కనుక గలిబిలి అయింది. గలిబిలి మన జీవితంలో కాలేదా? రాలేదా తుఫానులు? మన ఆధ్యాత్మిక యాత్రలో తుఫానులు సాధారణ. మందికి 8:22 అన్నాడు, లూకా 8:22 ఏమని? మన మూలవాక్యం ఏంటిది? అది వారు దోణి ఎక్కి బయలుదేరి యేసు వారితో అద్దరికి పోదామని చెప్పాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మీదికి మీ ఆలోచన విధానాన్ని నేను తీసుకుని వెళ్తాను. ప్రియులారా, 8:22 లాగానే మార్కు 6:45 కూడా ఒక మాట చెప్తాడు. ఏంటిది? ఎక్కడట? మార్కు 6:45 ఒక మాట చెప్తాడు ఆయన. ఏమనంటే చాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ రెండు వచనాలు గుర్తుపెట్టుకోవాలి. 8:22, 6:45. ఈ రెండు వచనాల్లో కూడా ఏమి కనబడుతుందంటే శిష్యులు దోణి ఎక్కి బయలుదేరారు, తుఫాన్ వచ్చింది. అంతేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే కదా? వినాలి జాగ్రత్తగా. దోణి ఎక్కి
వెళ్ళారు, తుఫాన్ వచ్చింది అని చెప్తున్నాం. ఇక్కడ మార్క్ 6:45లో ఏమంటున్నాడు ఆయన? ఏం చేయబడిందట? ఏం చేశారట? యేసుప్రభు ఏం చేశాడు? ఇదే మాట ఇంపార్టెంట్ ఇక్కడ. ఏం చేశాడు యేసయ్య? బలవంతంగా పంపించాడు. ఒకవేళ దేవుని మాట విని వీళ్ళు వెళ్ళకుంటే వీళ్ళ మీదకి తుఫాన్ వచ్చేదా? ఇక్కడ వినాలి జాగ్రత్తగా. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట విని 6:45 ప్రకారము వీళ్ళు వెళ్ళకపోతే వీళ్ళ మీదకి తుఫాను వచ్చేదా కాదా? వచ్చేది కాదు. ఎందుకు? ఎలాగ పంపాను అంటున్నాడు ఆయన? వారిని బలవంతము చేశాను. ఈయన ఏం చేసిందట? మళ్ళీ బలవంతం చేసి 6:45 తర్వాత నరీలను బలవంతంగా పంపి నేడికి పోయాడు. మళ్ళీ కింది వచనంలో చూడండి, కొండకు వెళ్ళాను. ఆ 8, 23, 22, 23లో ఏముంటుందంటే, ఆయన మనం అద్దరికి పోదామనగా శిష్యులు దోణెను తోసి ఎక్కిరి. అది మధ్యలోకి పోయినాక తుఫాన్ వచ్చింది. ఇక్కడ 2 సార్లు మనకు తుఫాన్ వచ్చినట్టు కనబడుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? 2 సార్లు తుఫాన్ వచ్చింది. కానీ 2 రకాల తుఫాన్లు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ కావద్దు. తుఫాన్ 2 సార్లు వచ్చింది. కానీ ఇంకొక మాట, 2 రకాలుగా తుఫాన్ వస్తుంది. 2 సార్లు రావడం వేరు, 2 రకాలుగా రావడం వేరు. ప్రియులారా, దేవుని చిత్త ప్రకారం వెళ్ళినా కూడా ఇక్కడ తుఫాను 6:45లో ఎవరు పోమంటే పోయారు? వాళ్ళు 8, 22, 23లో ఆయన పోమంటేనే పోయారు. ఈయన ఇక్కడ పోయారు, అక్కడ పోయారు. కానీ 6:45లో ఇంకొక ఎక్స్ట్రా కనబడుతుంది. ఏమని? బలవంతం చేశాడట. మీరు వండిన ఆయన, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని. దేవుని బలవంతంతో వెళ్ళినా కూడా అంటే దేవుని రెండిటిలో కామన్ పాయింట్ ఏంటంటే దేవుని మాట ప్రకారము వెళ్ళాడు కాదా. దేవుడు చెప్తేనే పోయారు. ఈ దేవుడు చెప్తేనే పోయినా కూడా ఏమొచ్చింది? అక్కడ తుఫాన్ వచ్చింది. మన జీవితంలో కలిగే అల్లకల్లోలాలకు మనం ఏమనుకుంటున్నాం? ఈరోజు ఏం జరిగిందనుకుంటున్నాం? దేవుని చిత్తము నా మీద లేదు, దేవుడు నా జీవితంలో శ్రమలు అనుమతిస్తున్నాడు, నేను చేసే ప్రార్థన దేవుడు వినట్లేదు, నా సమస్యలు దేవునికి కనబడట్లేదు, నా కన్నీరు దేవునికి కనబడట్లేదు, నేను ఏం చేసినా దేవుడు పట్టించుకోవట్లేదు, కనుక నా జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నాకు ఇన్ని రకాల వేదనలు వస్తున్నాయి, ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి అంటున్నాం. ప్రియులారా, అందుకే చెప్పాను, 2 సార్లు తుఫాను రావడం కాదు, 2 రకాల తుఫానులు ఉన్నాయి. ఆ 2 రకాల తుఫాన్లను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది యోనా మీదికి వచ్చినటువంటి తుఫాన్. వచ్చిందా లేదా యోనా మీదికి? యోనా మీదికి ఎందుకు వచ్చింది? చెప్తే వినకపోవడం వల్ల వచ్చింది. ఏం చెప్పాడు పెద్ద ఆయన యోనాకి? అయ్యా బాబు నినివేకు పో అన్నాడు. ఈనేడికి పోతా అన్నాడు? తార్షిషునకు పారిపోయాడు. తుఫాను వచ్చింది, ఓడ మునిగిపోయింది. మునిగిపోయిందా? ఖచ్చితంగా చెప్పాలి. మునిగిపోయిందా? మునిగిపోలేదా? కానీ ఏం జరిగింది? నష్టం జరిగిందా? జరగలేదా? కాదా? అందుకే లోగడ చెప్పాను, బైబిల్ యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత లేకుండా ప్రస్తావిస్తే తప్పు జరుగుతుంది, అవిశ్వాసంలో కోరుకుపోతున్నారు అని. యోనా మీదికి వచ్చినటువంటి తుఫాన్లో నష్టం జరిగిందా? జరగలేదా? ఓడ మునిగిపోయిందా? మునిగిపోలేదా? ప్రాణ నష్టం జరిగిందా? జరగలేదా? ఒక మనిషి చచ్చిపోలా, యోనా చచ్చిపోలా, ఓడ మునిగిపోలే. ఏం జరిగింది అక్కడ? దేవుని మాట యోనా వినకపోవడం వల్ల తనే కాదు, తనతో పాటు ఉన్న వారికి కూడా
నష్టం జరిగింది. ఇది మర్చిపోకూడదు. ఏం జరిగింది? తనతో పాటు ఉన్న వారికి కూడా నష్టం జరిగింది. ప్రియులారా, ఈరోజు దేవుని మాటను వినకుండా మనం కూడా చేస్తున్నామంటే నష్టం ఎక్కడొస్తుంది? ఒక మనకేనా? మనకే వస్తుందా? కాదు, ఇంకెవరికి వస్తుంది? నీ చుట్టూన్న వారు కూడా నష్టపోతారు. మొట్టమొదటిగా నీతో పాటు ఉండేవాడు మొట్టమొదటిది కుటుంబము, రెండవది నీవు కాపరి అయితే నీ సంఘము. యోనా మీదకి వచ్చిన తుఫాను. రెండవ తుఫాను యేసు శిష్యులు ఉన్న దోణి మీదకి వచ్చినటువంటి తుఫాను. శిష్యులేం తప్పు చేశారని తుఫాను వచ్చింది. మొట్టమొదటి యోనా మీదకి ఎందుకు వచ్చింది? చెప్పిన మాట వినకపోవడం వల్ల వచ్చింది కాదా? మరి శిష్యులు ఏం చేశారు? 6:45 ప్రకారం ఏంటిది? బలవంతంగా పంపాడు దేవుడు. మీరు వెళ్ళండి అని. 8:22-23లో అందరం కలిసి పోదామంటే ఈయన ఏం చేస్తున్నాడు? యేసుప్రభుల వారు నిద్రపోతున్నాడు. ఒక్కనేమో నిద్రపోతున్నాడు, ఒక్కనేమో ప్రార్థన చేస్తున్నాడు. 6:45లో యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మీదకి తుఫాన్ ఎందుకు వచ్చింది? చాలా విషయాలు సంఘానికి కనుమరుగైనటువంటి దృశ్యాలుగా ఉన్నవి. ప్రియులారా, ప్రతి విశ్వాసి ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటి విషయం ఇది. ఏమిటంటే, నీ దైనందిన జీవితంలో, నా దైనందిన జీవితంలో శ్రమ వచ్చిన ప్రతి విశ్వాసి, చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఈయన శ్రమ పడుతున్నాడు, హింసించబడుతున్నాడు, ఇబ్బందులకు గురవుతున్నాడు అంటే అన్న ప్రార్థన చేయట్లేదేమో అని అంటారు. ఇంకొంచెం గట్టిగా ప్రార్థన చేసుకోవాలి. నాకు దేవునికి మధ్యలో ఒక గొడవ అయింది. నేను అడిగాను దేవుణ్ణి ఒకటే క్వశ్చన్, మా నాన్న ఎందుకు చనిపోయాడు? నేను అడిగిన కొన్ని ప్రశ్నల్లో దేవుడు నా జీవితాన్ని ఎలాగ చేశాడో చెప్పి ముగిస్తాను. ఇంకొకటి, అందరూ నా జీవితంలో అందరు ఉన్నారు. అమ్ముంది, నానుంది, చుట్టాలరు, బంధువులు అందరూ. కానీ ఒక అనాథ అనేటటువంటి ఫీలింగ్తో నన్ను ఎందుకు బతికించావు నాయన? నేను యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేయడం నేర్చుకొని దేవుని స్వరాన్ని వినడం నేర్చుకున్నప్పుడు దేవుడు నన్ను ఇదివరకెన్నడు దున్నని బీడు భూములను నువ్వు దున్నుము, నీ వాహనం ఎక్కి బయలుదేరుము అని నాకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు దేవుని అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ప్రభువా, అందరూ ఉన్న అనాథగా నా జీవితాన్ని ఎందుకు చేసావు అని అడిగాను. సరి అయిన వస్త్రాలు లేవు, సరి అయిన తిండి లేదు, పైసకు కొదువు లేదు, అందరున్నారు, కానీ నా జీవితం ఏంటి? చాలా ఏడుపు వచ్చేది. ఒంటరి జీవితం, చీకటంటే భయం, అనారోగ్య సమస్యలు, చాలా కష్టపడ్డాను. ఒక అనాథ కూడా అంత ఇబ్బంది పడని మానసిక వేదన నా జీవితం. ఒక తిండికి ఏడ్చాను, బట్టకు, చాలా చాలా నరకాన్ని భరిస్తూ పెరిగాను. దేవుణ్ణి అడిగాను చాలా సంవత్సరాల తర్వాత, ఎందుకు చేసావు ప్రభువా నన్ను ఇలాగా? అందరుండి ఇలాగా నా జీవితం ఎందుకు తయారైందంటే దేవుడు ఒక్కటే ఒక మాట అన్నాడు, ఆకలి అని అలమటించే ప్రతి ఒక్కరి జీవితంలో నీవు అన్నం కావాలి. అయ్యా నాకు సమస్య ఉందని ఎలుగెత్తి పిలిచే ప్రతి ఒక్కరి జీవితానికి నువ్వు ఆసరా కావాలి అని నేను అడిగాను. ప్రభువా, నువ్వు చెప్తేనే నా పని చేయనా? ఎందుకు నా బాల్యాన్ని మొత్తం కన్నీటిమయం చేసావు? యవ్వన కాలం అంతా ఒంటరినే, చిన్నప్పుడు ఎందుకు చేసావు? ఈ ప్రభావం రేపు నా పిల్లల మీద పడదా అని అడిగాను. అంటే
నీవు సమాజానికి ఆశీర్వాదకరమైన ఒక తండ్రిగా ఉండాలని దేవుడు నాకు సోషల్ సర్వీస్కు సంబంధించినటువంటి పని చెప్పినప్పుడు యోబు గ్రంథంలో నుంచి ఒక మాటను చూపించాడు. తండ్రి లేని దిక్కుమాలిన వారు అనేకులు తండ్రి అనే భావనతో నీ దగ్గర పెరిగిరి. ఇదంతా చెప్పిన తర్వాత మాట చెప్పాడు. తర్వాత చాలా రకాల తుఫాన్లకు అనుమతి ఇచ్చాడు. నేను అడిగాను, ఎందుకు ప్రభువా? అడిగిన ప్రతి దానికి చెప్పాడు. మా నాన్న చనిపోయాడు అన్న విషయం చెప్పాను కదా, కోపం వచ్చింది, దేవుడితో మాట్లాడడం బంద్ చేశాను, ఇష్టం ఉన్నట్టు తాగుడు తిరగడం అన్నీ చేశాను. కొన్ని రోజులకు మళ్ళీ ఒక నెల రోజుల దాకా దేవుడు కూడా ఊకున్నాడు. తర్వాత మాట్లాడాడు, తప్పైంది ప్రభు అని ఒప్పుకొని మళ్ళీ వచ్చారు. ఆయన చెప్పిన కారణం ఏంటంటే, నువ్వు విదేశాలకు పోయి అక్కడనే సేవ చేసి అక్కడనే నౌకరీ చేస్తే ఇక్కడ నీతో జరిగించాలనుకున్న నా ప్రణాళిక ఆగిపోతుంది కనుక నువ్వు పోకూడదు. ఇది ఎక్కడ న్యాయం? నేను అడిగాను. దాని తర్వాత నాకు క్లారిటీ ఇచ్చాడు, ఎందుకు న్యాయము ఎలాగు న్యాయం అనేది క్లారిటీ ఇచ్చాడు. అది వేరు. ప్రియులారా, మనము నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, దేవుని వాక్యానుసారంగా నువ్వు ఉన్నా, దేవుని మాట ప్రకారము నీవు బ్రతికినా నీ జీవితంలో తుఫాన్ వస్తుంది. యేసు నీతో ఉంటాడు. అడుగుతాం, అయ్యా నువ్వు నాతో ఉంటే ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది? నువ్వు నాతో ఉంటే నా భార్య ఎందుకు నాకు వ్యతిరేకంగా ఉన్నదని ఏ రోజన్నా అడిగావా? ఏం చెప్పాడు దేవుడు? నువ్వు నాతో ఉంటే నేను పోయిన ఉద్యోగానికి పొమ్మన్నావు, నువ్వే ఉద్యోగం ఎందుకు రాలేదు? నువ్వు నాతో ఉంటే నాకు ఇన్ని ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా నువ్వు నా ప్రార్థన విని ఉంటే, నువ్వు నాతో కలిసి ఉంటే, యేసయ్య నా జీవితంలో ఇంత కన్నీరు ఎందుకున్నది, ఇంత ఏడుపు ఎందుకున్నది, ఇన్ని సమస్యలు, నేను ఎంతో మందికి సాయం చేశాను, ఎంతో పద్ధతిగా నీతి నియమాల భక్తితో బ్రతుకుతున్నాను, అయినా నా జీవితాన్ని ఇలాగెందుకు చేసావు నువ్వు అని ఎన్నిసార్లు అడిగావు. ఎప్పుడు కానీ ఒకటే మాట మాట్లాడుతున్నాం, ఏమనంటే, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవునికి నా శ్రమలు కనిపించట్లేదు, అన్నీ కనబడుతున్నాయి, కానీ నీ జీవితంలో వచ్చింది ఏ తుఫాను? ఏ తుఫాను బాధితుడిగా నువ్వు ఉన్నావు? యోనా మీదకి వచ్చిన తుఫాను వచ్చిందా? యేసయ్య ఉన్న శిష్యుల దోణి మీదకి వచ్చిన తుఫాను వచ్చిందా? నీవు ఏ తుఫాను వచ్చినా తిరిగి నువ్వు ఎక్కడికి రావాలి? మొదట చెప్పిన 2 వాక్యాలు. రెండో చెత్త ఏంటట? మర్చిపోయారా? రెండో చెత్త ఏమని చెప్పాను? మొట్టమొదటిది మానవ సహజ ఆలోచన విధానం అనేది మొదటి చెత్త. రెండవది బైబిల్లో దేవుని ప్రత్యక్షత లేకుండా వాక్యాన్ని ఏం చేస్తున్నారు? పంచుతున్నారు, ప్రకటిస్తున్నారు. దేవుని ప్రత్యక్షత లేకపోతే నీ ఎదురుగా కూర్చున్న విశ్వాసి జీవితానికి ఏం అవసరమో నువ్వు మాట్లాడలేవు. ఏం అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి మాట్లాడలేడు. ఎందుకంటే దేవుని ప్రత్యక్షతను నీ కళ్ళ ముందు సాక్షాత్కరించుకునేటటువంటి ఆశీర్వాదం లేకపోతే నీకు నీ జీవితంలో వచ్చిన శ్రమకు కారణం ఏంటో అర్థం కాదు. యేసున్నాడు, యేసు నీ పక్కకే ఉన్నాడు, యేసు నిద్రపోతున్నాడు. ఎక్కడున్నాడు? పడవలో వెనక్క నిద్రపోతున్నాడా? ఎక్కడ? యేసు ప్రభు ఎక్కడ నిద్రపోతున్నాడు? ఓడలో ఎక్కడ నిద్రపోతున్నాడు? దోణిలో ముందు బాగానా వెనక బాగానా అని అడుగుతున్నా. ముందు నిద్రపోతున్నాడు. యేసు ప్రభు యోనా కాదు. యోనా కింద పోయి అనుకున్నాడు ఎవరిని దొరకకుండా, సంతోషం. కానీ యేసు ప్రభు 8:22 ప్రకారం ఎక్కడ నిద్రపోతున్నాడు? దోణ తల దగ్గర నిద్రపోతున్నాడు. వెనుక నిద్రపోవడానికి ఉండదు. కారణం ఏంటో చెప్పనా? అది ఎలక్ట్రికల్ బోట్స్ కాదు. ఏం బోట్స్ అవి? తెడ్డు. కనుక ఆడెనక కూర్చున్నాడు తిప్పుతానే ఉండాలా. తిప్పుతానున్నప్పుడు ఈయన ఎక్కడ పడుకుంటాడు? ముందు
ముందు అలలొచ్చి ముంచేస్తే మునిగిపోయేది ఎవరు? దేవుడే. లాజిక్ మిస్ అవ్వద్దు. నువ్వు ఉన్న దోణిలో తుఫాన్ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. యోనా ఉన్న దోణిలో యేసయ్య ఉన్నాడా? ఓడలో లేడు. కానీ శిష్యులున్న దోణిలో ఎక్కడున్నాడు? నువ్వు కూసున్న దానికంటే ముందు పడుకోనున్నాడు. నీవు మునిగిపోతే నీతో పాటు ఎవరు మునిగిపోతారు? ఈ దేవుడు మునగాలి, దేవుడు ఎన్నుకున్న శిష్యులు మునగాలి. లాజిక్ మర్చిపోవద్దు. అందుకే అన్నాను, భక్తిలో ఉన్న శక్తిని నీవు గ్రహించగలగాలి. అది లేని రోజు నీ జీవితం సున్నా. శ్రమ వచ్చింది, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఎవడు సహాయం చేసేవాడు? అందరు వెళ్ళిపోయారు. చివరి మాట గుర్తుపెట్టుకుంది, అందరు వెళ్ళిపోయారు. ఎవడు సహాయం చేస్తలేడు, ఎవడు మన దగ్గరకు వస్తలేడు, మాట్లాడతలేడు. అప్పుడు మన జీవితం ఎలాగుంటుందంటే, మన ఊళ్ళలో సామెత ఉంటుంది, కష్టాలు వచ్చినప్పుడు అంటున్నాం, అడవిలో పొద్దుకినట్టున్నదయ్యా అని. అడవిలో పొద్దుకుడు అంటే ఏంటిది? ఏం కనబడదు, ఏమున్నదో తెలియదు, ఎటు వాళ్ళో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి స్థితి. కానీ యేసయ్య నీ జీవితంలో, నా జీవితంలో కోరుకుంటున్న ఒకే ఒక్క సందర్భాన్ని నేను చెప్పి ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనంలో, తీయకండి నేను చెప్తాను వినండి. యెషయా ప్రవక్త ఉన్నాడు. యెషయాకు ఒక మాట చెప్పాడు దేవుడు, యెషయా నీవు ఇశ్రాయేలీలో జరుగుతున్నటువంటి భక్తిహీనతకు నిదర్శనంగా ఇది మొదలుకొని 3 సంవత్సరముల వరకు నడుము నుంచి కింది వరకు ఏమీ లేకుండా దిగంబరివ ఇశ్రాయేలు దేశం అంతయు సంచరించుము. ఎవరితో ఏం మాట్లాడవద్దు, నువ్వు ఏం చెప్పొద్దు, ఏం చేయకూడదు. ఏం చేయాలి? నడుము కాంచెలి కింది దిక్కు చెప్పులు లేవు, ప్యాంటు లేదు, ఏం లేదు, తిరగాలి అని చెప్పాడు. కానీ యెషయా గురించి వినగానే చాలామందికి తెలిసేది ఏంటో తెలుసా? 2వ అధ్యాయం 3వ అధ్యాయం, అనునిత్యం పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో పొగడబడుచున్నటువంటి, కీర్తించబడుతున్నటువంటి ఆ అత్యోన్నత సింహాసనం మీదున్న తేజోమయుడైన దేవుని నేను చూచి తిని అన్న యెషయానే చూసావు. ఒక్కడ ఘనమైన స్థాయి. 22లో ఏమంటున్నాడు? తీసేయి అనగానే యెషయా ఏమన్నాడు? ఊకో ప్రభా, మరీ చెప్తావు, పాయింట్ లేకుండా తిరిగితే ఎవడు అనుకుంటాడు. ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటాడు పాయింట్ లేకుండా తిరిగితే. ఇదేందా, నేను ప్రవక్తను, నేను చేయడానికి కనీసం విధానం అన్న లేదా ప్రభా? ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదా? ఎవరికి చెప్పాలి? నువ్వు తక్కువడికి చెప్పాలి. ఒక ప్రవక్తను, ఒక సేవకుని నన్ను పైన తిప్పేసి ఇశ్రాయేల్ దేశం అంతా మళ్ళీ ఒక పూట కాదు, ఒక గంట కాదు, 3 సంవత్సరాలు తిరగమంటున్నావు. ఏం పద్ధతి ఇది? నువ్వు దేవుడైతే ఏం చెప్తా చేయన్నా అని అన్నాడా? నికాల్ యెషయా అంటే ఏమన్నాడు? ఠీకే ప్రభా నికాల్తాము అన్నాడు. ఇప్పేసి తిరిగాడా లేదా? తిరిగాడు. ఈ నిప్పేసి తిరగడం మొదలుపెట్టినాక జనాల పరిస్థితి ఏంటంటే, వందనాలు చెప్పడానికి కూడా భయపడి, ఎవడన్నా వచ్చిందో చూసి అన్న ప్రైజ్ అడన్నా సరే పారిపోయే పరిస్థితి వచ్చింది. నీ జీవితంలో కూడా నీ శత్రువులు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు నిన్ను చూచి పారిపోయే కాలాన్ని మహిమోన్నతుడైన దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ వర్తమానం వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏదైతే నీ జీవితంలో బలహీనతని, ఇబ్బందని, సమస్యని దుఃఖిస్తున్నావో, రోజు ఏడుస్తున్నావో, నిజంగా ఆ స్థితిని, నీ కన్నీటిని దేవుడు చూచి ఉన్నాడు. ఈరోజు నీ ఉన్న దోణి మీదికి తుఫాన్ వచ్చింది. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నీతో పాటు యేసు ఉన్నట్టయితే, నీతో పాటు కనుక యేసు ఉన్నట్టయితే, యేసయ్య చెప్పిన మాట ప్రకారము ఖచ్చితంగా నువ్వు బ్రతికితే నీ ప్రతి సమస్యకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీతో పాటు యేసయ్య ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా యోనా ఉన్న స్థాయిలో, యోనా ఉన్నటువంటి ఓడలో కనుక నువ్వు ఉంటే, నీవు మారు మనసు పొందుము. నీ ఉన్న ధోనిలో యేసయ్య ముందు నిద్రపోచు ఉన్నాడు, కూర్చొనున్నాడు. నీకు యేసు నీకు ముందుగా నడుస్తున్నాడు. నీ శ్రమలు ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ కష్టము ప్రతిదీ దేవుడికి తెలుసు. కానీ నీకు తెలియని దాళ్ళు ఏంటో తెలుసా?
దేవుని చిత్తానికి లోబడి నువ్వు బ్రతికినప్పుడు శ్రమ వస్తుందంటే రాబోవు కాలములో, యుగములో కాదు, లోకములో కాదు, రాబోవు కాలములో ఒక రాజుగా, ఒక యాజకుడిగా నిన్ను అనేక జనుల మీద ప్రతిష్ఠించడానికి దేవుడు ఈ క్షణంలో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. లేచిరండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. చెప్పబడే వాక్యమును నీకు వందనాలు, నీకు